ఒకప్పుడు మైడాస్ అనే రాజు ఉండేవాడు. అతనికి బంగారం అంటే అపారమైన మక్కువ. ఎంత బంగారం ఉన్నా అతనికి సరిపోదు. రోజంతా బంగారం గురించి ఆలోచించడమే అతని పని. ఒకరోజు దేవుడు అతని కోరిక నెరవేర్చేందుకు ప్రత్యక్షమయ్యాడు. రాజు ఏం కోరిక కావాలో కోరుకో అని అడిగాడు. మైడాస్ ఆనందంతో నేను ఏది తాకినా అది బంగారం మారాల స్వామి అని కోరుకున్నాడు. దేవుడు ఆ కోరిక నెరవేర్చాడు. ఆ రోజు నుంచి మైడాస్ తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారింది. కుర్చీని తాకితే కుర్చీ బంగారంగా మారింది. పూలను తాకితే పూలు బంగారంగా మారిపోయాయి. రాజుకు ఆనందానికి హద్దులే లేవు. కానీ కొద్దిసేపటికి అతని ఆకలి వేసింది. ఆహారాన్ని తాకగానే అది బంగారంగా మారింది. నీటిని తాకగానే నీరు కూడా బంగారంగా మారింది. మైడాస్ భయపడ్డాడు. అంతలో అతని ప్రియమైన కుమార్తె అతని దగ్గరికి వచ్చింది. ప్రేమతో ఆమెను కౌగిలించుకున్నాడు. తక్షణమే ఆమె బంగారంగా మారిపోయింది. ఆ దృశ్యం చూసి మైడాస్ గుండె పగిలిపోయింది. నా లోభమే నా ఆనందాన్ని నాశనం చేస్తుందని విలపించాడు. అతడు అప్పుడు గ్రహించి మైడాస్ దేవుని మళ్ళీ ప్రార్థించాడు. దేవుడు ఈ వరాన్ని తిరిగి తొలగించవలసిందని కోరుకున్నాడు. కుమార్తె మళ్ళీ జీవంతో మారింది. ఆ రోజు నుంచి మైడాస్ సంతోషం డబ్బులో కాదు ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. లోభాన్ని విడిచిపెట్టి సాదాసీదా జీవనాన్ని గడిపాడు. అతి లోభం ఆనందాన్ని నాశనం చేస్తుంది.